వెల్లేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ అండ్ అదే విధంగా కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ సెక్రటరీ ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. సో మనం చూస్తున్నాము శాఖ ఒకరి కింద అయితే ఆ శాఖకు సంబంధించి పనిచేస్తున్న వారు ఇంకొకళ్ళగా అన్నట్టుగా మనం ఇప్పుడు వింటున్నాం. తెలంగాణ విషయం కానివచ్చు, ఆంధ్రప్రదేశ్ విషయం కానివచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే నిన్న పేర్ని నాని కూడా మాట్లాడడం మనం విన్నాము. ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, కమెంట్స్ చేశారో కూడా మనం విన్నాము. శాఖ ఒకరి కింద అయితే ఆ శాఖకు సంబంధించి పనులు మాత్రం ఇంకొకరి కింద జరుగుతుందన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ ఆ మధ్య హోంమంత్రి కూడా మారే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా జోరుగా ప్రచారం కూడా జరిగింది. సో ఏంటి, నిజమేనా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మేడం, ముందుగా మీకు ఐన్యూస్ టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్సుమంజలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు మీరు చూసారంటే ప్రభుత్వం విధి విధానాలు ఎవరి శాఖ ఎవరిది అని చెప్పేటువంటి పరిస్థితి పోయింది. ఎందుకంటే మీరు చూసారంటే హోం శాఖ అనేటువంటిది చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి వ్యవస్థ, చాలా సెన్సిటివ్. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యంలో భయం లేకుండా తిరగడానికి ఖచ్చితంగా హోంశాఖ అనేటువంటిది బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఆ హోంశాఖ బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి యొక్క విలువలు, విశ్వసనీయత దెబ్బతినకుండా ప్రజలు ముందుకు పోయేటువంటి పరిస్థితి. ఇటువంటి శాఖలో ఉన్నటువంటి మంత్రి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలపైన కానీ, అన్యాయాలపైన కానీ, అక్రమాలపైన కానీ, దొమ్మిలపైన కానీ, మానభంగాలపైన కానీ, మహిళలపైన జరిగేటువంటి దౌర్జన్యాలపైన కానీ ఒక్కటి కూడా స్పందన లేదు. ఒక్క స్పందన కూడా 100%. నేను చెప్పేది కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను చెప్పాల, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేనే హోమ్ మినిస్టర్ని అయితే ఇటువంటివి అనేటువంటి జరుగుతాయా జరగవా అనేటువంటి నేను తీసుకోవాల్సి వస్తుంది, హోమ్ మినిస్టర్తో శాఖను నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఏమని, హోమ్ మినిస్టర్ ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోయింది కదా, ఫెయిల్ అయిపోయింది కదా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ రోజు సరే ఆమె శాఖలో ఆమె స్పందించట్లేదు, లేకుంటే ఆమెకి స్పందించేటువంటి శక్తి లేదా, లేకుంటే మాట్లాడేటువంటి అనుకూలు తెలియదా, మెలకులు తెలియదా అంటే అది కూడా తప్పే. విద్యాశాఖలో డిఎస్సిలో జరిగిన లొసుక్కుల మీద ఇదే అనిత వచ్చి గంటలు ప్రెస్ మీట్లు పెట్టింది. విద్యాశాఖ ఆమెకేం పని అండి? విద్యాశాఖలో డిఎస్సిలో జరిగిన అవకతవకలు పోయినా అనితకి ఏం పని? సరే, ఇంకోటి మెయిన్ గా చెప్పాల్సింది అనిత గురించి చెప్పాలి. 15 మెడికల్ కాలేజెస్ని పీపీపీ సిస్టమ్ ద్వారా 10 మెడికల్ కాలేజెస్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేసి వాళ్ళ బినామీలు కట్టబెట్టేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసుకుని అనిత వస్తుంది. అనిత ఏ మినిస్టర్ అండి? ఆమెకి మెడికల్ కాలేజెస్ పైన, ఈ యొక్క మెడికల్ వ్యవస్థల పైన ఆమెకేం సంబంధం? దానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి లేడా? ఆయనకేం నోరు లేదా, లేకుంటే మాట్లాడే శక్తి లేదా? అంటే ఈ వ్యవస్థ దీనికి ఏం తార్కాణం చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు హోంమంత్రి అనిత గురించి మాట్లాడితే ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు ఏంటని, నా సిస్టమ్ ఏదైతే ఉందో చాలా పటిష్టంగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది, అందరూ కూడా అద్భుతంగా మహాబ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సో ఎవరో చేసిన వ్యాఖ్యలు నేను ఇప్పుడు మాట్లాడను, నేను అప్రిషియేట్ చేయాలి, మా వాళ్ళు చాలా మంచి పనులు చేశారు కాబట్టి ఇది అప్రిషియేట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి నేను అప్రిషియేట్ చేయడానికి వచ్చారని చెప్పడం ఓవైపు చెప్తున్నారు. కానీ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న కమెంట్స్ మనం చూస్తున్నాం. స్టార్టింగ్ లో, గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడే స్టార్టింగ్ లో చెప్పారనమాట, హోంమంత్రి అనిత గురించి కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు? ఓవైపు ఆవిడైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, కానీ మరోవైపు ఏమో ఆ శాఖ అసలు చంద్రబాబు నాయుడు కింద ఉందన్నట్టుగా కూడా అందరూ చర్చించుకుంటున్నారు. సో నిజమే అంటారా? మీకు నవ్వు రావట్లేదా ఆ మాటలకి? నిజంగా విజయవాడ మన రాజధాని నడిబొడ్డులో కృష్ణలంకలో ఒక 24 సంవత్సరాల ఒక వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి అతని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి, ఆ ట్రీట్మెంట్ కూడా కాదు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ట్రీట్మెంట్ ఇప్పించి అక్కడి నుంచి తీసుకొచ్చి అది చనిపోయిన తర్వాత ఒక బస్టాండ్లో పారేసిన వ్యక్తిని అనాథశవంగా గుర్తించి ఆ అనాథశవం తీసుకుపోయి స్వర్గపూర్లో దహనం చేసిన బూడిదను కూడా తల్లికుండా ఎంత దారుణం చేస్తున్నారు. ఈ దారుణం కనబడదా హోమ్ మినిస్టర్కి? ఇదొక ఎత్తు అయితే ఈరోజు ఇంకొక భయంకరమైనటువంటి కథ నడుస్తాం. సిఐ నాగరాజ్ ఏదైతే ఆ స్టేషన్లో, శ్రీలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ నాగరాజే ఈరోజు జూమ్ కాల్లో జడ్జి ముందు చెప్తున్నాడు, నాకు పోలీస్ కస్టడీకి ఇవ్వద్దు, పోలీస్ కస్టడీకి ఇస్తే నన్ను చంపేస్తారు,
నన్ను హీనంగా చంపేస్తారు అంటే పోలీసు కస్టడీకి రావడానికి సాక్షాత్తు సిఐ గానే భయపడుతున్నారంటే ఒక సామాన్య ప్రజలు పోలీసులు లాకప్లోకి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి పోవడానికి ఏ విధంగా అంటే ఉనికిపోతున్నారో మీ మనం ఆలోచించాలి. హయాంలోనే ఎక్కువ జరిగాయి ఇలాంటివి అని వాళ్ళు చెప్పండి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి లా అండ్ ఆర్డర్ విషయంలో నేను చెప్పేది కదండి మొన్న ఒక 6 నెలల ముందర కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో మన రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ అన్ని రాష్ట్రాలకి నివేదికలు ఇస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ చివరి స్థానంలో ర్యాంక్ సంపాదించుకున్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక నివేదిక ఇచ్చాడండి రాష్ట్రంలో మంత్రుల యొక్క నివేదిక ఇచ్చాడు. ఈ నివేదికలో అనిత గారు చివరి స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే మన దేశంలో హోంశాఖ చివరి స్థానంలో ఉంటే మన మంత్రులు అనిత గారు చివరి స్థానంలో ఉంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు అనేటువంటి రాష్ట్ర